వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పీకే నారాయణ. తన సమస్యలను చెప్పుకుందామని వచ్చిన వృద్ధ రైతులను ఈడ్చుకెళ్లిన ఏఎస్ఐ. తిరుమల డ్రైవర్ పై కానిస్టేబుల్ దాడి. అమ్మ ప్రేమ అపురూపమైన దృశ్యం. బిడ్డపై తల్లికి ఉన్న ప్రేమకు నిదర్శనం ఈ దృశ్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, చెట్లను చెత్తగా చూడవద్దు. పిల్లలకు సమానంగా చెట్లను పెంచాలి. భవిష్యత్తు తరాలకు ఆయువు అందాలంటే ప్రతి ఒక్కరూ చెట్లను చెత్తగా భావించకుండా పిల్లలను పెంచే విధంగా చెట్లను పెంచాలని కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఏఈ వైష్ణవి తెలిపారు. కర్నూలు నగరంలోని జాతీయ రహదారి ఇంటర్నేషనల్ ఫంక్షనల్ నుంచి విశాల్ మార్ట్ వరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శానిటరీ ఇన్స్పెక్టర్ ఎంవి రాఘవేంద్ర ఆధ్వర్యంలో చెట్లను నాటారు. ఈ సందర్భంగా ఎంవి వైష్ణవి మాట్లాడారు. ఇవాళ నా పేరు రాఘవేంద్ర. నేను ఇక్కడ 44, 45, 46 వార్డ్స్ మంచి శానిటరీ ఇన్స్పెక్టర్. ఇవాళ మా యొక్క పారిశుద్ధ కార్మికులు అలానే సచివాలయ బృందము, అలాగే ముఖ్య అతిథులుగా ఏఈ వైష్ణవి మేడం ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి అటెండ్ కావడం జరిగింది. ఈరోజు మనం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జూన్ 5న ప్రతి ఏటా మనము ఈ విధంగా వేడుకలాగా ఒక పండుగలాగా చేసుకుంటున్నాము. చెట్లు ప్రగతికి మెట్లు, వృక్షో రక్షిత రక్షిత అనేటువంటి నానుడితోటి ఇవాళ మనము ప్రతి ఏటా జూన్ 5న చెట్లను భారీ స్థాయిలో హరితాంధ్రప్రదేశ్ను సాధించే స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ తోటి మన ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఎంతో మంచి ఆలోచనలతోటి అభివృద్ధితోటి ముందుకెళ్తూ ఉంది. ఆనరబుల్ సీఎం గారి యొక్క ఆధ్వర్యంలో ముఖ్యంగా నేను నా యొక్క పారిశుద్ధ్య విభాగం నుంచి ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఇంటి నుంచి వచ్చేటువంటి వ్యర్థాలను తడి పొడి హానికర వ్యర్థాలుగా వేరు చేసి ఇంటి వద్దకు వచ్చేటువంటి పారిశుద్ధ్య కార్మికులకు అందించాల్సిందిగా కోరుతున్నాను. వ్యర్థాలను ఎక్కడైతే మనము కరెక్ట్గా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ప్రకారంగా వేరేసి ఇస్తామో అప్పుడు మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి. మన ఇండ్లు, మన ఒళ్ళు మాత్రమే పరిశుభ్రంగా పెట్టుకుంటే కాదు, పరిసరం కూడా శుభ్రంగా పెట్టుకోవాలి. అందుకు ప్రజలందరూ తమ యొక్క సహాయ సహకారాలను మన యొక్క నగరపాలక సంస్థకు అందించాల్సిందిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో సరిగ్గా డిస్పోజ్ కాకపోతే అనేక రకాలైనటువంటి ప్రమాదాల బారిన పడాల్సి వస్తుంది. చెట్లను పెంచడం వల్ల ముఖ్యంగా మనకి వరదలు, ప్రకృతి విపత్తులు ఏమైనా కలిగినప్పుడు అవి మనుషుల యొక్క ప్రాణాలు కాపాడంలో ముందుగా ఉంటాయి. కాబట్టి చెట్లను చెట్లుగా కాకుండా ఒక మనిషిలాగా వాటిని భావించి మంచిగా చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నమస్కారము. ముందుగా అందరికీ ఈరోజు పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం పర్యావరణ దినోత్సవ థీమ్ ఏంటంటే ప్లాస్టిక్ పొల్యూషన్ గ్లోబల్లీ. ముఖ్యంగా మన పర్యావరణానికి ముప్పు తెచ్చేది ఏదైనా ఉంది అంటే అది సింగిల్ యూస్ ప్లాస్టిక్స్. దానిని మనం అరికట్టాలి, దాని వాడకం మనం తగ్గించాలి. ముఖ్యంగా ప్రజల నుంచి మేము కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు మీరు బజారుకి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సంచులు తీసుకొని వెళ్ళండి. అలాగే హోటల్స్లో వాటిలో సింగిల్ కొబ్బరి నీళ్ళ దగ్గర స్ట్రాస్ వాడడము, సింగిల్ యూస్ వన్ టైం యూస్ చేసే స్పూన్స్ అవన్నీ వాడకం తగ్గించండి. అలాగే తడి చెత్తని పొడి చెత్తని వేరు చేసి మున్సిపాలిటీ వాళ్ళకి ఇవ్వండి. ముఖ్యంగా ఈ రోజనే కాదు, సంవత్సరంలో అట్లీస్ట్ మీ పుట్టినరోజు నాడు ఏదో ఒక రోజు ఒక మొక్కనన్నా నాటండి. మొక్కలు కొట్టేయడం చాలా సులువు, కానీ ఒక మొక్క పెంచడం చాలా కష్టం. అదే మిమ్మల్ని ఎప్పటికైనా తరతరాల పర్యావరణాన్ని కాపాడేది అది మాత్రమే. థ్యాంక్ యూ. అనంతపురం బెంగళూరు మధ్య మేము రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. అనంతపురం రైల్వే స్టేషన్లో ఈ రైలును ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ, గుంతకల్ రైల్వే డిఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈరోజు అనంతపురం నగరవాసుల చిరకాల వాంఛించినటువంటి అనంతపురం బెంగళూరు నగరానికి ఈరోజు ఒక మెమో రైలుని ప్రారంభించడం జరిగింది. మేము ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెక్ట్గా ఇవాళకి సంవత్సరం పూర్తిగా అయింది. కాబట్టి ఈ సంవత్సర కాలంలో ఒక మేజర్ మేము
అవకాశం తీసుకొని ఈరోజు రైలుని ప్రారంభించడం జరుగుతుంది. ఈ రైలు ద్వారా నిత్యం కరువు కాటకాలతో ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి రైతన్నలు కావచ్చు, అదేవిధంగా కూలీలు కావచ్చు, విద్యార్థులు, యువత, అదేవిధంగా నిరుద్యోగులు, అదేవిధంగా ఇక్కడ నుంచి వచ్చినటువంటి వ్యాపారస్తులు అందరికీ కూడా ఒక సువర్ణ అవకాశం లభించింది. కేవలం 50 రూపాయలతోటే అనంతపురం నుంచి బెంగళూరు వెళ్ళే అవకాశం దొరికింది. అది కూడా బెంగళూరు నగరంలో ఉన్నటువంటి మెయిన్ స్టేషన్కి వెళ్తుంది ట్రైన్ కూడా. కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఈరోజు అన్నపూర్ణ డిపార్ట్మెంట్ స్టోర్ను ఆదరించండి. అన్నపూర్ణ డిపార్ట్మెంట్ స్టోర్ కస్టమర్లకు అనుకూలంగా అందుబాటులో ఉండేలా ప్రారంభించడం జరిగిందని స్వర్గీయ కట్టతిప్పయ్య కుటుంబ సభ్యులు వెల్లడించారు. కర్నూలు నగరంలోని అశోక్ నగర్ పంప్ హౌస్ పక్కన అన్నపూర్ణ డిపార్ట్మెంట్ స్టోర్ను స్వర్గీయ కట్టతిప్పయ్య కుటుంబ సభ్యులు సూర్యతేజ, వెంకటేశ్వర్లు, కృష్ణయ్య, జయరామయ్య అన్నపూర్ణ మెంట్ డిపార్ట్మెంట్ స్టోర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మాకు తెలియదు ఏం చెప్పాకండి తెలుస్తుంది మనకెందుకు తెలుస్తుంది. సార్ కొంచెం బాగా ఎత్తుకోండి సార్. అదే అట్లా రెడీ 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 ఓకే అమ్మా. ఓకే అక్క రెడీయా అక్క? అక్క ఓకేనా? Claps, claps, claps. సార్ ఒక నిమిషం సార్ 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 ఒక నిమిషం. అందరికీ నమస్కారం అండి. కర్నూలు పట్టణ ప్రజలకు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తున్నాను. ఇది మా నాన్నగారైన శ్రీ కట్టాతిప్పయ్య గారు 1947వ సంవత్సరంలో కర్నూలులో ఒక వ్యాపార సంస్థను ప్రారంభించారు. 1982లో అన్నపూర్ణ సూపర్ మార్కెట్ అని ఎస్టీబీసీ కాలేజ్కి ఎదురుగా స్థాపించినారు. దాని తర్వాత ప్రజల యొక్క ఇబ్బందులను చూసి వాళ్ళ యొక్క కన్వీనియంట్ కోసము ఈరోజు వెంకటరమణ కాలనీలో ఈ డిపార్ట్మెంటల్ స్టోర్ స్టార్ట్ చేశాము. ఈ డిపార్ట్మెంటల్ స్టోర్ యొక్క ప్రత్యేకత ఏమంటే స్పేషియస్గా, కస్టమర్ ఫ్రెండ్లీగా, కస్టమర్కి అనుకూలంగా, కస్టమర్ ఫెసిలిటీస్ మీట్ అవుతూ ఉండాలనే మోడర్న్ ట్రెండ్లో. నా పేరు సూర్య అండి. నేను సూర్యతేజ. ఇది నేను 3rd జనరేషన్ ఈ సంస్థను నడిపిస్తున్నది. మొదట మా జయనాన్న గారు కట్టాతిప్పయ్య గారు స్థాపించినది. తర్వాత వాళ్ళ కొడుకులు కట్టా వెంకట రత్నయ్య గారు, వెంకట కృష్ణయ్య గారు, వెంకట
హలో మైక్ టెక్స్టింగ్ 1 2 3. రేషన్ షాపుల ముందు లైన్లో దర్శనమిస్తున్న సంచులు చెప్పులు. ఉప్పల్ పరిధిలోని పీర్చాదిగూడ కుర్మనగర్లోని రేషన్ షాప్ వద్ద బోడుప్పల్ మున్సిపాలిటీ మేడిపల్లిలో రేషన్ షాప్ వద్ద ఉదయం నుండే రేషన్ షాపుల వద్ద పడిగాపులు కాస్తున్న లబ్ధిదారులు. ప్రభుత్వం 3 నెలలకు ఒకసారి ఇవ్వడంతో పాటు సాంకేతిక లోపాలు ఉన్నందున ఆలస్యం అవుతున్న రేషన్ సరఫరా ప్రక్రియ. సంచులు చెప్పులు లైన్లో పెట్టి గంటలు వేచి ఉంటున్నాము. 3 నెలలు రేషన్ ఒకేసారి ఇస్తున్నప్పుడు సాంకేతిక లోపాలు సరిచేయాలని తెలియదా అంటూ ప్రభుత్వం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు. మహిళలు రాత్రిపూట కూడా పనిచేసే చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం. రాత్రిపూట పనిచేసే మహిళలకు భద్రత, రవాణా సౌకర్యం కల్పించాలి అని బాపట్ల ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. 66(1)(b)లో సెక్షన్ 66(1)(b)లో రిస్ట్రిక్షన్ ఆన్ ఉమెన్స్ రైట్ నైట్ టైం ఎంప్లాయ్మెంట్ బిట్వీన్ 7 PM 6 PM ఇంత ముందు చేస్తానికి లేదు. ఇప్పుడు వాళ్ళు ఉమెన్ మే వర్క్ డ్యూరింగ్ నైట్ టైం విత్ సేఫ్ గార్డ్స్ లైక్ కన్సెంట్, ట్రాన్స్పోర్ట్, సెక్యూరిటీ అండ్ సిసి సర్వేలెన్స్. ప్రాపర్ సేఫ్ గార్డ్స్ తీసుకుని వారికి కెమెరా సర్వేలెన్స్ పెట్టి వాళ్ళకి ప్రాపర్ ట్రాన్స్పోర్ట్, తర్వాత అదేవిధంగా వారు పనిచేసే చుట్టుపక్కలంతా కూడా కాంతివంతమైన ప్రదేశంగా ఉండే కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసి మహిళలు కూడా రాత్రిపూట పనిచేయొచ్చు అని చెప్పేసి ఈ అమెండ్మెంట్ చెప్తా ఉంది. అదేవిధంగా సెక్షన్ 54లో 9 hours పర్ డే మాక్సిమం చేసేదైతే ఇప్పుడు అది 10 గంటలకు పెంచి పర్ డే 10 hours పెంచడం జరిగింది. సెక్షన్ 55లో ఇంత ముందు 5 hours కి 1 hour రెస్ట్ ఉండేది. ఇప్పుడు 6 hours కి రెస్ట్ పీరియడ్ ని మార్చారు. 6 hours కి ఒకసారి రెస్ట్ వచ్చేట్లు. అదేవిధంగా సెక్షన్ 56 మాక్సిమం స్ప్రెడ్ ఓవర్ 10.5 hours అయితే ఇప్పుడు ఎక్స్టెండెడ్ టు 12 hours, అంటే మొత్తం 12 hours. పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సిపిఐ నారాయణ. సనాతన ధర్మాన్ని సమర్థించే పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాలి. పవన్ కళ్యాణ్ పాటించే సనాతన ధర్మం క్రూరమైనది, అరాచకమైనది. ఎవరు దాన్ని సమర్థించిన వాళ్ళను అరెస్ట్ చేయాలి. సనాతన ధర్మంలో విడాకులే లేనప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా విడాకులు తీసుకున్నాడు? సనాతన ధర్మాన్ని విమర్శించే వారిపై పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు. కానీ ఆ ధర్మాన్ని సమర్థించే వారిని శిక్షించాలి అని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. సనాతన ధర్మంలో విడాకులు ఉంటాయా? నేను అడిగిన ప్రశ్న అది. సనాతన ధర్మంలో విడాకులు లేదు. ఎందుకంటే ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భర్త ఎంత వేధించినా, ఎంత ఏడిపించినా, వాడు ఎంత యథోపనం చేసినా అతనితోనే కాపురం చేయాలి. భర్తని వ్యతిరేకిస్తే ఆయన పాపానికి పోతారు అని, భర్త చనిపోతే చితిమంటలపైన భార్యని కూడా తగలబెడతారు అనేది దాని సారాంశం. అలాంటి సారాంశం నెత్తికెక్కించుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు మరి విడాకులే లేనప్పుడు మరి మీరు ముగ్గురు నెత్తికి విడాకులు ఇచ్చారని ప్రశ్న నేను ముగ్గురు ఒకసారి పెళ్లి చేసుకొని చెప్పలే. విడాకులు తీసుకొని పెళ్లి చేసుకున్న మాట వాస్తవం, అది నాకు ఇప్పుడు తెలుసు. నేను దాని వరకు ఇప్పుడు పోలే. నేను ఫస్ట్ టైం అంటున్నా, సనాతన ధర్మంలో విడాకులు లేనప్పుడు మరి మీకెందుకు అది వర్తిస్తుంది అన్న దాని మీద ఊరికి నా మీద మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం చెప్తున్నాను, అది అరాచకమైనటువంటి సనాతన ధర్మం. అది ఆ ధర్మ వ్యవస్థ మొత్తం వెనక్కి తీసుకెళ్లేటువంటి క్రూరమైనటువంటి చర్య అది. అలాంటి క్రూరమైనటువంటి ఫిలాసఫీని ప్రచారం చేయడం అనేది చాలా ఘోరమైనది. ఇప్పుడు చెప్తున్నా, సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని అరెస్ట్ చేయని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. నేను చెప్తున్నా, సనాతన ధర్మాన్ని సమర్థించే వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పేసి చెప్తున్నా. పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాల్సిందే. అది మన సెక్యులరిజానికి, ప్రజాస్వామ్యానికి, మన రాజ్యాంగానికి అర్థం పట్టే పద్ధతిలో ఉంటుంది. కాబట్టి సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని కాదు, సమర్థించే వాళ్ళని చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నా. ఆర్సీబీ పరేడ్ తొక్కిసలాటలో 11 మంది చనిపోతే ఎందుకంత రాద్ధాంతం చేస్తున్నారు? కుంభమేళలో 50 నుంచి 60 మంది చనిపోతే మేమేమైనా అన్నామని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు.
ಇದರಲ್ಲಿ ಕುಂಭಮೇಳದಲ್ಲಿ ನಡೆದಿತ್ತು ಅಂತ ಹೇಳಿ ಇಲ್ಲಿ ಡಿಫೆಂಡ್ ಮಾಡ್ಕೊಳಕ್ ಒಳಗ್ತಾ ನಾನು ಹೋಗಿದ್ದೀನ. ಕುಂಭಮೇಳದಲ್ಲಿ ಎಷ್ಟೊಂದು ಒಂದು 50-60 ಜನ ಸತ್ತಿದ್ರು. ಶಾಪಿಡಿ ಯಾರು ಯಾರು ನಾನು ಟೀಕೆ ಮಾಡಿದ್ನ? ನಾನ್ ಟೀಕೆ ಮಾಡಿದ್ದೇನ್ರಿ? ನಾನ್ ಟೀಕೆ ಮಾಡಿದ್ನ? ಯಾರು ಮಾಡಿದ್ದವರು? ಕಾಂಗ್ರೆಸ್ನಿಂದ ಬೇರೆ ನಾನ್ ಮಾಡಿದ್ನ? ನಾನ್ ಮಾಡಿದ್ದೇನ್ರಿ? ಸರ್ಕಾರದಿಂದ ಮಾಡಿಲ್ಲ, ಕರ್ನಾಟಕ ಸರ್ಕಾರ ಮಾಡಿಲ್ಲ. తండ్రి శవం పక్కనే ఉండగా ముఖ్యమంత్రి కుర్చీ కోసం సంతకాల సేకరణ. వెన్నుపోటు కదా ఆస్తి కోసం తల్లిని చెల్లిని బయటకు పంపడం. వెన్నుపోటు కాదా నీ సొంత చిన్నాలను నీ రాజకీయం కోసం నరికి చంపితే వెన్నుపోటు కాదా అని సోమిశెట్టి వెంకటేశ్వర్లు గూడా చైర్మన్ అన్నారు. జగన్ రెడ్డి వెన్నుపోటు దినమని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద దుష్ప్రచారం చేస్తున్నాము. వెన్నుపోటు పొడిచింది ఎవరు? వెన్నుపోటు అంటే ఎవరికి వర్తిస్తుంది అనేది నీకు తెలియదడుగుతున్నా. సొంత చిన్నాలను గొడ్డలితో నరికి చంపి రాజకీయ కచ్చ మీ చిన్నాన మీద తీర్చుకున్నందుకు ఇది కచ్చ సాధింప, లేకుంటే వెన్నుపోటు అంటారా? తల్లిని చెల్లిని ఆస్తిలో పంపకం ఇవ్వాల్సని ఇద్దరిని బయటికి పంపించింది ఇది వెన్నుపోటు కాదా అంటున్నా. సొంత తండ్రి చనిపోయినప్పుడు సీఎం పదవి కోసం ఆశపడి ఎమ్మెల్యేల చేత సంతకాలు సేకరించింది నిజమా కాదా? ఇది వెన్నుపోట కాదా? కాంగ్రెస్ పార్టీలో మీ తండ్రి ఉండి అధికారం చలాయించి తండ్రికే ఎగనామం పెట్టినోడు, రాష్ట్రంలో ఉన్న పార్టీని మీ తండ్రికి ముఖ్యమంత్రి చేసిన పార్టీని కూడా వెన్నుపోటు వచ్చింది నీవా కాదా అడుగుతున్నా. వెన్నుపోటు అంటే నిన్ను చూసి నేర్చుకోవాలి ఎవడైనా సరే. వెన్నుపోటుదారు నెంబర్ 1. నీవు నమ్మి ఎక్కడో ఎక్కడైనా గనుల వద్ద ఎక్కడన్నా ఏదో పని జరిగేటప్పుడు కూడా అక్కడ మీ ఆస్తుల కోసం పెంచుకునేదానికి మీ కింద పనిచేసి మీరు ఎవరో కింద పనిచేసినటువంటి వ్యక్తులను కూడా నరికి చంపింది మీరా కాదా? ఆస్తుల కోసం ఏదైనా చేసేటి దుర్మార్గుడు నీవు. ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన ఉంది, నడిచింది. ఈ రాక్షస పాలనకు అడ్డుపద్దు లేకుండా కచ్చ సాధింపులు చేశావు, ఎంతోమందిని నరికించావు, చంపించావు, కేసులు పెట్టించావు. ఇది వెన్నుపోటు కాదు అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ వాళ్ళంటే ఎందుకు నీకు ఇంత కోపం? చంద్రబాబు అంటే ఎందుకు నీకు ఇంత కోపం? మా లోకేష్ అంటే ఎందుకు ఇంత కోపం? రెడ్ బుక్ అంటున్నావు. రెడ్ బుక్ అంటే ఏంటిది? తప్పు చేసిన వాడు ఎవడైనా సరే తప్పించుకోలేడు. ఎవరైనా సరే అన్యాయం చేసే మా కార్యకర్తలు, ఏ ఒక్కరి కార్యకర్తలు కూడా అన్యాయం చేసినటువంటి వాళ్ళని వదిలిపెట్టే సమస్య లేదని చెప్పేసి రెడ్ బుక్లో రాసినటువంటి మహానుభావుడు మా లోకేష్ యువ నాయకుడు. నీకెందుకు భయం? నీ మాది వెన్నుపోటు పొడిచే పద్ధతి మా నాయకుల వద్ద లేదు. నువ్వు పక్కా వెన్నుపోటుదారుడు. నీవు ఈరోజు పిలిపించారు, సిగ్గు శర్మ ఉందే నీకు? అసలు ఒక చీఫ్ మినిస్టర్గా చేసి, అసలు చీఫ్ మినిస్టర్ అంటే ముఖ్యమంత్రి అంటే ఏ విధంగా చేయాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకుపోవాలనే నీకు అసలు ఉందే ఆలోచన? నీకు ఆలోచనే లేదు. దేశంలో ఉన్న సంపదంతా కొల్లగొట్టావు, ఆర్థిక నేరస్తుడిగా మిగిలావు. ఈడీ అటాచ్మెంటు నీ మీద ఉంది. 16 నెలలు జైల్లో ఉండొచ్చావు. ఇవాళ బెయిల్ పైన ఉన్నావు. ఇవాళ నువ్వు చెప్తే నమ్మే పరిస్థితులు ప్రజలు లేరు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా నరికి నాశనం చేశావు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ చేశావు. నువ్వు వార్తలు పెంచుకున్నావు, ప్యాలెస్లు కట్టుకున్నావు, లండన్లో కట్టుకున్నావు, బెంగళూరులో కట్టుకున్నావు, హైదరాబాద్లో కట్టుకున్నావు, విజయవాడలో కట్టుకున్నావు. ఇన్ని కట్టుకుని ప్రజలకు వెన్నుపోటు పొడిచావా లేదా? రాష్ట్ర ఆర్థిక ఇబ్బంది పెట్టే పరిస్థితి తెచ్చావా లేదా? రాష్ట్రంలో ప్రజానికి అందరూ ఓటు వేసి నిన్ను గెలిపిస్తే ప్రజలు ఓటు వేసిన ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచింది నీవా కాదా? దుర్మార్గుడా, ఇవాళ సిగ్గు లేకుండా రోడ్డు ఎక్కమంటావా? రోడ్డు కాదు, నీ మీద రాళ్ళ వర్షం కురిపించాలా. నువ్వు అనుకున్న జగన్ రెడ్డి నీ దుర్మార్గం ఇంకా ఇప్పటికీ ఆగలేదు. ఇంకా ఎన్ని అగకృతాలు చేస్తావు, ఎంతమంది నాశనం చేస్తావు? రాష్ట్రాన్ని బాగుపరచుంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఏదో అహర్నిశలు ఇవాళ రాష్ట్రం కోసం ఎంతో ఇబ్బంది పడుతున్నాడు, కష్టపడుతున్నాడు. కేంద్రంతో సఖ్యతగా ఉండి కేంద్రంతో నిధులు తెచ్చి పోలవరం ప్రాజెక్టు ఇవాళ అమరావతి పూర్తి చేయడము, వైజాగ్లో డెవలప్ చేయడము, కర్నూలులో కోర్టు తేవడము, హైకోర్టు బెంచి తేవడము, ఇవన్నీ చేస్తూ ఉంటే కర్నూలు జిల్లాలో ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి. ఇన్ని జరుగుతుంటే ఆయన సంపద పెంచుతున్నాడు. రాష్ట్ర ఖజానా ఎట్లా నింపాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి ఎట్లా చేయాలి,
భారతదేశం #1 రాష్ట్రంగా తీర్చిదిద్దేదానికి మా నాయకుడు కష్టపడుతుంటే ప్రజలందరూ మెచ్చుకుని 164 సీట్లు గెలిపిస్తే నీవు ఇవాళ ఈ ఒక్క తెలుగుదేశం పార్టీని, ఈ కూటమి ప్రభుత్వాన్ని వెన్నుపోటు అని అంటావా? వెన్నుపోటు దీనంగా చేస్తావా? సిగ్గు శర్మం ఉండే ఇప్పటికైనా చెంపలేసుకొని నేను తప్పు చేస్తున్నా, నేను చేసింది చాలా తప్పు, నీచమైన పని చేస్తున్నానని చెంపలు వేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరుతున్నాను. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఆదేశాల మేరకు రాబోయే బక్రీద్ సందర్భంగా గోదార్ఖని ఏసీపీ పర్యవేక్షణలో గోదార్ఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో గోదార్ఖని 1 టౌన్, గోదార్ఖని 2 టౌన్ మరియు రామగుండం సర్కిల్ పరిధిలోని ముస్లిం, హిందూ, క్రిస్టియన్ మత పెద్దలతో శాంతి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు సమావేశంకు పెద్దపల్లి డీసీపీ పి కర్ణకర్ ముఖ్య అతిథులుగా హాజరై హిందూ, ముస్లిం మత పెద్దలతో మాట్లాడి పోలీసుల తరపున సూచనలు, సలహాలు తప్పకుండా పాటించాలని డీసీపీ కోరారు. గోదార్ఖని సబ్ డివిజన్ పరిధిలో హిందూ, ముస్లిం సోదరులు అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ముందుకు వెళ్తున్నారని తెలిపారు. పశువుల రవాణా అప్పుడప్పుడు మనకు ఒక సమాచారం కూడా ఇస్తూ ఉంటారు. ఎవరికైనా ఏదైనా విషయం తెలిసినట్టయితే, పశువుల రవాణాకు సంబంధించిన విషయం ఏదైనా ఉన్నట్టయితే పోలీసుకు మాత్రమే తెలియజేయాలి. మీ అంతటా మీరుగా ఎవరు కానీ వెళ్ళి వెహికల్స్ ఆపడం కానీ, అక్కడ గొడవ చేయడం కానీ చేయొద్దు. చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోవడానికి లేదు. దాని మీద పోలీస్ యాక్ట్ చేస్తుంది. మీకు అభ్యంతరాలు ఏమున్నా, మీ వైపు నుంచి కంప్లైంట్స్ ఏమున్నా, సమాచారం ఏదన్నా అది పోలీసుకు తెలియజేయాలి. పోలీసు పరంగా అన్ని విధాలుగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. జిల్లాలో 3 ప్రాంతాల్లో చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. పశువుల అక్రమ రవాణా అరికట్టడానికి, అది జరగకుండా చూడడానికి పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడం అనేది జరుగుతూ ఉన్నది. అన్ని విధాలుగా పండుగ వాతావరణాన్ని ఎలా ఇబ్బంది కాకుండా మంచి వాతావరణంలో జరిపించడానికి పోలీసు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నది. దీనికి మీరు టౌన్లో, జిల్లాలో పెద్ద మనుషులు, మీ అందరి సహకారం కూడా పోలీసు ఆశిస్తున్నది. సోషల్ వచ్చేటువంటి వాతావరణంలో మనందరం ఉన్నాం. మన సంస్కృతి కూడా అదే. మన సంస్కృతి కూడా పండుగను అందరం కలిసి జరుపుకునేటువంటి ఈ సంస్కృతిలో పుట్టి పెరుగుతున్నాం. ఈ సంస్కృతిని విచ్ఛిన్నం అనేది చాలా పెద్ద పదం. కానీ ఎవరో ఒకరు తెలిసి తెలియక అమాయకత్వంతో లేకుండా వేరే చిన్న చిన్న విషయాల వల్ల అపోహలు పెరిగే అవకాశం ఉంది. సోషల్ మీడియా ప్రభావం అనేది. ఈ సోషల్ మీడియా ఏ స్థాయికి వెళ్ళింది అని అంటే, ఏం జరగని దాన్ని కూడా జరిగినట్టు క్రియేట్ చేసి ఒకటి వదిలేస్తే దానంతా అదే తిరుగుతాడు. ఒక సామెత ఉంది, నిజం ఇంట్లోంచి వెళ్ళి గడప దాటేటప్పటికే అబద్ధం ప్రపంచమంతా చుట్టేసి వస్తుంది. నిజం గడప దాటకపోతే అబద్ధం ఏం చేసినట్టు ప్రపంచం మొత్తం తిరిగేసి వస్తుంది. అట్లాంటి పరిస్థితుల్లో కూడా సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది. దీనివల్ల ఇది అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా మీ అందరికీ సోషల్ మీడియా కుటుంబాలను కూడా విచ్ఛిన్నం చేస్తున్నారు. చాలా కుటుంబాలు సోషల్ మీడియా వల్ల విడిపోతున్నాయి. పిల్లలు 7th క్లాస్ చదివే పిల్లలు, 8th క్లాస్ చదివే పిల్లలు ఇక్కడనే ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, ఇక్కడికి శ్రీకాకుళంలో ఏం సంబంధం తెలియదు కానీ ఒక 4-5 కేసులు, ఒక 4-5 కలుషితమైన నినాదంతో అన్ని మతస్థుల వారం కలిసి ఉంటున్నాం. ఇప్పటివరకు సోషల్ మీడియా అని గురించి చెప్పారండి. ఇక్కడ ఉన్న దాంట్లో 50% మంది మనం సోషల్ మీడియా చూడమని. చిన్న సెల్ ఉండే ఇప్పుడు పెద్ద సెల్కి వచ్చారు. ఎవరికి వచ్చింది? మనం ఇప్పించినాం మన యువకులు, వాళ్ళ దగ్గరికి వచ్చింది. మన యువకుడు రెచ్చిపోతుండు, వాళ్ళని మనం కంట్రోల్ చేస్తాం. అది పోలీస్ శాఖ వారు కూడా గమనించాలని మనది. మన దేశంలో, మన రాష్ట్రంలో, మన గోదావరికంలో చట్టాలను నిర్వహిస్తుంది, చట్టాలను రూపొందించింది కూడా పోలీస్ శాఖ వారే, న్యాయశాఖ వారు మాత్రమే. వాటిని సరిగ్గా అమలు పరిస్తే ఎవరైతే రెచ్చిపోతారో, ఎవరైతే రెచ్చగొడతారో, ఎవరైతే రెచ్చిపోవాలనుకుంటారో వాళ్ళందరికీ శిక్ష పడుతుందండి. నేను భారతదేశ విషయం అనడం లేదు, మన పారిశ్రామిక ప్రాంతాలు అంటున్నా. అక్కడ చూస్తున్న పెద్దలు, మేము ఒక 60 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉత్సవాలు మేము చేయడం లేమండి, మేము చేస్తలేము.
మీకు వ్యతిరేకంగా మేము ఏం చెప్పడం లేదు. ఏదైతే పద్ధతి ఉందో దాని ప్రకారమే నడుచుకుందాం. పద్ధతి దాటినప్పుడు వాళ్ళకు పని కల్పించిన వాళ్ళం అవుతా. మీరు కల్పించొద్దు, మేము కల్పించొద్దు. మీరు మేము అనే భావనను తీసుకురావద్దు, కానీ అనక తప్పడం లేదు. కాబట్టి అన్యదా భావించొద్దు. పోలీస్ శాఖ వారు చట్టాలను చక్కగా అమలు పరుస్తారని ఈ రకంగా మాకు సమయం ఇచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. రాజకీయాల వైపు యువ నాయకుల చూపు. రాబోయే కాలానికి కాబోయే నాయకులు. ఒకరు బనగానపల్లె నుంచి పాణ్యంలో రాజకీయాలు చేస్తున్నారు, మరొకరు నందికొట్కూరు నుంచి పాణ్యంలో రాజకీయాలు చేస్తున్నారు అంటూ గౌరచరితారెడ్డి పాణ్యం శాసనసభ్యురాలు అంటున్నారు. ఇక ఇటు కాటసాని రాంభూపాల్ రెడ్డి పాణ్యం మాజీ శాసనసభ్యులుగా ఉంటున్నారు. అయితే వీరు చేస్తున్న రాజకీయాలు యువ నాయకులపై ప్రభావం చూపుతున్నట్లు ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో ఒకవైపు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో, పార్టీ కార్యక్రమాలలో పాణ్యం శాసనసభ్యురాలు గౌరచరితారెడ్డి పాల్గొంటుండగా తల్లితో పాటు తనయుడు గౌర్ జనార్దన్ పాల్గొంటున్నాడు. Hi Srikant. Good morning. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.